జూన్ 4వ తేదీన జరగబోతున్న కౌంటింగ్‌కి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం స్ట్రాంగ్ రూమ్‌లో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం సంబంధించినటువంటి నిమ్రా నోవా కాలేజీకి దాదాపు కిలోమీటర్ల ముందే ఎవరిని అనుమతించిన పరిస్థితి. ఇలా మొత్తం కూడా ఎలాగూ ఫెన్సింగ్ వేసేసిన పరిస్థితి. ఒకసారి మనం మళ్ళా ఫెన్సింగ్ అంతా కూడా వేసేశారు. అక్కడి నుంచి దాదాపు నిమ్రా కాలేజీ వైపు నుంచి ఇక్కడ వరకు ఫెన్సింగ్ వేసేసారు. ముళ్ళ కంచె వేసిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి అల్లర్లు జరగకుండా ఈ విధంగా చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే ఇంటెలిజెన్స్ విభాగం ఇప్పటికే చెప్పింది అల్లర్లు జరిగే అవకాశం ఉందని చెప్పి నేపథ్యంలో ఇలా పూర్తిగా ఎవరు కూడా ఒకవేళ లోపలికి బయట వెళ్ళడానికి వీలు లేకుండా ఇలా కంచె వేసిన పరిస్థితి మనం చూడొచ్చు. ఎవరు కూడా దాటి వెళ్ళడానికి ఆస్కారం లేకోకుండా ఏర్పాట్లు చేశారని చెప్పాలి. నేషనల్ హైవే దగ్గర నుంచి ఆంక్షలన్నీ కూడా పెట్టారు. అటు నిమ్రా నోవా కాలేజీలో ఈవీఎంలు కూడా స్ట్రాంగ్ రూమ్లో భద్రంగా ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి ఈవీఎంలన్నీ కూడా ఇక్కడ నిమ్రా నోవా కాలేజీలో స్ట్రాంగ్ రూమ్లో ఉన్నాయి. ఇప్పటికే కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు లోపల చేస్తూ ఉన్నారు. ఎవరిని కూడా లోపలికి అనుమతి ఇవ్వట్లేదు. ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సమస్యాత్మక నియోజకవర్గంగా రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పింది. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు తలెత్తుకోకుండా దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ దాదాపు 1 కిలోమీటర్ ముందే ఇక్కడ చెక్ పోస్ట్ని ఏర్పాటు చేసి ఎవరిని కూడా లోపలికి అనుమతించిన పరిస్థితి. ప్రధాన రహదారిగా ఉంది లోపల స్ట్రాంగ్ రూమ్లు కౌంటింగ్ కేంద్రాలకు వెళ్ళే ప్రధాన రహదారి ఇది. కొండపల్లి కిల్లా రోడ్ అంటుంటారు. ఈ రోడ్లోకి ఎవరు వెళ్ళినా, కారు వెహికల్ వెళ్ళినా, ఎవరిని వెళ్ళినా చెక్ చేసి మాత్రం లోపలికి పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకసారి మనం చూస్తున్నాము అక్కడ కనబడుతున్నటువంటి అవే స్ట్రాంగ్ రూమ్లు, అక్కడ కౌంటింగ్ కేంద్రాలు. అక్కడ 4వ తారీఖు కౌంటింగ్ జరగబోతుంది. విజయవాడ పార్లమెంటుతో పాటు 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన కౌంటింగ్ ఇక్కడ జరగబోతుంది. ఎలాంటి హింసాత్మక ఘటనలు, అల్లర్లు చెలరేగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ సిపి పిహెచ్డి రామకృష్ణ ఎప్పటికప్పుడు ఇక్కడ స్ట్రాంగ్ రూముల వద్దకు వచ్చి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. మరో 2 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఇక్కడ కేంద్ర బలగాలు, పారామిలిటరీ బలగాలు కూడా వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. మరోవైపు అటు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయో అదేవిధంగా అల్లర్లు జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో అక్కడ పటిష్ట భద్రతను అయితే ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. అంటే మీడియా కూడా లోపలికి అనుమతి లేదని చెప్తున్నారు. ఎందుకంటే లోపలికి పంపించడానికి ప్రస్తుతానికైతే ఆంక్షలు ఉన్నాయి. మీడియా కూడా లోపల స్ట్రాంగ్ రూములకు సంబంధించినటువంటి భద్రత విషయంలో పైనుంచి అధికారులు చెప్పిన నేపథ్యంలో ఎవరిని కూడా అలౌ చేయని పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. పూర్తి భద్రతా వలయంలో అయితే స్ట్రాంగ్ రూములు కానీ కౌంటింగ్ సెంటర్ అయితే ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే అల్లర్లు చర్యలకే అవకాశం ఉందని ముందస్తు సమాచారంతో ఈ విధంగా భద్రతా చర్యలు తీసుకున్నామని పోలీసు యంత్రాంగం అయితే చెబుతుంది. ఏదేమన్నప్పటికీ 4వ తేదీన ఉదయం 8 గంటల నుంచి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి 7 అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఇక్కడ జరగబోతుంది. నిమ్రా నోవా కాలేజీలో జరగబోతుంది. మొదటిగా ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. 15 రౌండ్లలోనే రిజల్ట్ వస్తుంది. కాబట్టి ముందుగా నందిగామకు సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చే అవకాశం కనబడుతుంది. ఎవరికి కూడా రాజకీయ నాయకులకు సంబంధించి కూడా అభ్యర్థులతో పాటు ఇద్దరు మాత్రమే లోపలికి అనుమతి ఉంటుంది. అదేవిధంగా కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి మాత్రం లోపలికి అనుమతి ఉంటుంది. వాళ్ళకి సంబంధించినటువంటి పక్కా వాళ్ళకి ఐడెంటిటీ కార్డు, పూర్తి ఐడెంటిటీ కార్డు అన్నీ కూడా ఉంటేనే వాళ్ళని అలౌ చేసే పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని చెప్పాలి. ఏదేమన్నప్పటికీ ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎవరు లోపలికి ఎంటర్ అవ్వకోకుండా, ఎలాంటి అల్లర్లు చెలరేగకోకుండా పోలీసులు అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్, RTV, ఇబ్రహీంపట్నం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.